విద్యార్థులారా, మనము కంపేరిటివ్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ సబ్జెక్ట్ని చదువుతున్నాము. ఈ పేపర్లో ఇదివరకు కంపేరిటివ్ పాలిటిక్స్ యొక్క ఉపయోగాలేంటి మరియు కంపేరిటివ్ పాలిటిక్స్లో ముఖ్యులు ఎవరు, తర్వాత కంపేరిటివ్ పాలిటిక్స్లో ఉన్న ముఖ్యమైన మెథడ్స్, స్టాటిస్టికల్ మెథడ్, ఎక్స్పెరిమెంట్ మెథడ్, ఫోకస్ స్టడీ మరియు ఇంకా అనేక పద్ధతులను కూడా మనం చదివాము. అయితే ఈరోజు మనము విధానాలు చదువుతాము. కంపేరిటివ్ పాలిటిక్స్లో విధానాలు అంటే ఏంటంటే ఏ సబ్జెక్ట్ మ్యాటర్, దేని మీద ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ చదువుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు చదువుకోతాము వ్యవస్థాత్మక లేక సంస్థాపరమైన అధ్యయనం. అందులో సామాన్యంగా సంస్థలనే ఫోకస్ చేస్తూ చదువుతాం. అందులో ఆ సంస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, తర్వాత ఆ సంస్థల యొక్క, ఎందుకంటే ఇప్పుడు మనము వట్టి సంస్థలు, ఉదాహరణకి యూకేలో పార్లమెంటరీ విధానం ఉంది, ఇండియాలో పార్లమెంటరీ విధానం. యూకే నుంచే నిజానికి చాలా థర్డ్ వరల్డ్ కంట్రీస్ యూకే నుంచే పార్లమెంటరీ వ్యవస్థ తీసుకున్నారు. కానీ యూకేలో అదే వ్యవస్థ ఒక విధంగా పనిచేస్తుంది, కానీ వేరే కంట్రీస్లో వేరే విధంగా పనిచేస్తుంది. దానికి ఆ విధంగా మాట్లాడితే ఫెడరలిజం అనేది అది ఆర్గనైజేషన్ విషయము, కానీ ఫెడరలిజం చాలా ముఖ్యంగా మంచి విధంగా ఆర్గనైజ్ చేయబడ్డ అమెరికాలో కూడా నిజంగా పార్లమెంటరీ విధానమే, ఒక రకమైన పార్లమెంటరీ విధానమే. పార్లమెంటరీ విధానం అంటే ఇక్కడ ప్రజాస్వామ్య విధానానికి ప్రాముఖ్యత లేదని, ప్రజలకు ప్రాముఖ్యత లేదని కాదు, ప్రజాప్రతినిధులకు ప్రాముఖ్యత లేదని కాదు, కానీ అక్కడ ప్రెసిడెంట్స్ యొక్క పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఒక స్వతంత్ర పద్ధతిలో ఎక్సర్సైజ్ చేయబడతాయి అంతే. కానీ ప్రెసిడెంట్ చేసినవన్నీ సామాన్యంగా అన్నీ మళ్ళా అమెరికాలో కూడా పార్లమెంట్ యొక్క ఆమోదం పొందవలసిందే. సో నేను అనేది ఏంటంటే యూకేలో పార్లమెంటరీ విధానము, అమెరికాలో పార్లమెంటరీ విధానము ఒకటిగా ఉండవు. పని విధానము చాలా మారుతుందన్నాడు. మన దేశం యొక్క పరిస్థితులను బట్టి, దేశం యొక్క పూర్వరంగాన్ని బట్టి రకరకాల. అయితే ఈ విధంగా కానీ మొట్టమొదటి కంపేరిటివ్ పొలిటికల్ థింకర్స్ అవి ఈ సంస్థాగతమైన సబ్జెక్ట్ మ్యాటర్ చదవడంకి పరిమితమయ్యారు. అట్లా ఎందుకు పరిమితమయ్యారు అనేది తర్వాత మాట్లాడుతున్నాం, దానిలో ఉన్న లోపల. సో ఈ విధానాలలో ముఖ్యమైనవి ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్ ఒకటి, అంటే సంస్థాపరమైన కంపేరిటివ్ స్టడీస్ లేక వ్యవస్థాపరమైన కంపేరిటివ్ స్టడీస్. దాని తర్వాత ఇంకోటి వస్తుంది, ఇవాళ కాదని తర్వాత వస్తుంది. అదేంటంటే మన సిస్టమ్స్ అంటే మొత్తం సిస్టమే తీసుకో, సిస్టంలో ఉన్న వ్యవస్థలే కాకుండా మొత్తం సిస్టమ్ తీసుకుంటాం. తర్వాత ఇంకా మన వేరే థీమ్స్ కూడా తీసుకుంటాం. అయితే ఇవాళ మనం మాత్రము ఈ ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్ అనేది చదువుతాం. ఈ ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్ ఇది సంస్థాపరమైన అప్రోచ్ లేకపోతే వ్యవస్థాపరమైన అప్రోచ్ని ముఖ్యంగా ఏంటంటే ఈ అప్రోచ్ దేశాల్లో ఉన్న రాజకీయ సంస్థలు ఏదైతున్నాయో సంస్థలను పోల్చి చూసి పద్ధతి, సంస్థలను పోల్చి చూసి మన చదవడము, పోల్చడము, విశ్లేషించడం. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఉదాహరణకి మనము యూకే కానీ ఆస్ట్రేలియాలో కానీ ఉన్న పార్లమెంటరీ సిస్టమ్ని, తర్వాత ఫ్రాన్స్లో కానీ జర్మనీలో ఉన్న పార్లమెంటరీ సిస్టమ్ని పోల్చి చూస్తాం.
అయితే సామాన్యంగా ఏం జరుగుతుందంటే మన ఒక రాజనీతి శాస్త్రజ్ఞుడు అనేక దేశాల్లో ఉన్న వ్యవస్థలను పోల్చి చూసి వాటి ఏ విధంగా అవి మన స్థాపించబడ్డవి, దానికి పూర్వరంగం ఏంటి అని చదువుతారు. అయితే మనం ఇదివరకే చదువుకున్న మొట్టమొదలు, కానీ ఈ మన సంస్థ లేక వ్యవస్థాపరమైన పద్ధతుల్లో నిజానికి ముఖ్యులు ఏ విధంగా చదివారనేది మళ్ళీ మనకు రిపీట్ చేయాల్సిందే. అంటే మనం జనరల్గా ఇంట్రొడక్షన్లో చదువుకున్నాము, కానీ మళ్ళీ వాళ్ళ యొక్క మన పద్ధతి ఏంటిది, వాళ్ళ యొక్క విధానం ఏంటిది, వాళ్ళ యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ ఏంది అనేది మళ్ళీ మనము వివరంగా చదువుకోవాల్సి వస్తుంది. అదేంటంటే ముఖ్యంగా ప్రాచీన కాలం నుంచి, ప్రాచీన కాలంలో ఉన్న అనేక దేశాల్లోని వ్యవస్థలను పోల్చి చూసిన వాడు అరిస్టాటిల్ మనము ఇదివరకే ఇంట్రొడక్షన్ చదువుకున్నాము, కానీ అతని యొక్క కంపారిటివ్ పాలిటిక్స్లో అతని యొక్క కంట్రిబ్యూషన్ యొక్క చదువుకున్నాం, కానీ అతను అనుసరించిన విధానం ఏంటి, అతని యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి, అతను ఉపయోగించిన లాంగ్వేజ్ ఏంటి అనేది దాని గురించి మనం పరీక్ష చేయలేదు. ఆ పద్ధతిని మనకి ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్ ఏంటంటే ఇప్పుడే చెప్పినట్టు ఇన్స్టిట్యూషన్కి పరిమితమయ్యి ఇన్స్టిట్యూషన్ ఒక దేశంలోని ఇంకో దేశంలోని లేకపోతే చాలా దేశాలను తీసుకొని వాటిని పోల్చి చూడడము. దాని డిఫరెన్సెస్ ఏంటివి, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, వాటి పేర్లు, తర్వాత వాళ్ళ లాంగ్వేజ్ అనేది చూడడం జరుగుతుంది. సో ఈ ఇన్స్టిట్యూషన్ ఈ విధంగా చేసిన వాడు చాలా ముఖ్యుడు ఎవరంటే అరిస్టాటిల్. అతను 150 దేశాల్లో ఉన్న వ్యవస్థలని, రాజకీయ వ్యవస్థలని పోల్చి చూశాడు. అందులో డిఫరెన్సెస్ ఏంటి చూశాడు. అయితే అందులో మొనార్కీస్ వచ్చినాయి, అలిగార్కీస్ వచ్చినాయి, కొన్ని డెమోక్రసీస్ వచ్చినాయి. ముఖ్యంగా ఏంటంటే అతను చదివిన దేశాల వ్యవస్థలో ముఖ్యమైనవి ఏంటంటే మొనార్కీసు, డెమోక్రసీస్, తర్వాత అలిగార్కీస్, ఇవి ముఖ్యమైనవి. అయితే అతను గ్రీక్ దేశం వాడు కాబట్టి అతను చదివిన గ్రీక్ సిటీ స్టేట్స్, పట్టణ రాజ్యాలు, ఒక పట్టణమే ఒక రాజ్యంగా ఉండేది. పట్టణ రాజ్యాల్లో ఏ విధంగా డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్, డైరెక్ట్ డెమోక్రసీ ఉన్నది అతను చదవడం. సో ఇది చాలా పెద్ద ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్లో చాలా ముఖ్యమైన కంట్రిబ్యూషన్ అండి మన అరిస్టాటిల్ చేసినది, అరిస్టాటిల్ యొక్క కంట్రిబ్యూషన్. అయితే దీని తర్వాత ముఖ్యంగా చదివినవాడు మనము నికోలో మ్యాక్వెల్లీ కూడా కంపారిటివ్ స్టడీస్, గవర్నమెంట్స్ అండ్ కంపేర్డ్ ఇన్స్టిట్యూషన్, కంపారిటివ్ పాలిటిక్స్లో దేశాల్లో ఉన్న వ్యవస్థలను ఎన్నుకొని ఆ వ్యవస్థలను పోల్చి చూసి చదవడం జరిగింది. అయితే ఈ వ్యవస్థ ఇది కూడా మళ్ళీ మన ఇన్స్టిట్యూషన్ అప్రోచ్ కింద వస్తుంది. మీకు సప్లై చేయబడిన పుస్తకాలలో ఇది వివరంగా రాబడదు, చూసుకోండి, మళ్ళీ చదవండి. అయితే ఈ వ్యవస్థలకి ఇతను కూడా మ్యాకివెల్లీ కూడా వ్యవస్థలకి పరిమితి అయి అతని యొక్క స్టడీని తులనాత్మక పద్ధతి లేకపోతే పోల్చి పద్ధతి అతను అనుసరించాడు. సో మ్యాకివెల్లీ యొక్క కంట్రిబ్యూషన్ కూడా ఇందులో ఉన్నదని చెప్పాలి. అయితే తర్వాత మళ్ళా వచ్చిన ముఖ్యులు అరిస్టాటిల్ తర్వాత మ్యాకివెల్లీ తర్వాత మ్యాకివెల్లీ అతని యొక్క కంట్రిబ్యూషన్, అతని యొక్క ప్రిన్స్ అనే మన రచనలో తన యొక్క కంపారిటివ్ పాలిటిక్స్ అనే దాన్ని చదవడం. ఇతని తర్వాత నిజానికి మాంటెస్క్యూ అనే రచయిత దానికి మన దేశాల్లో ఉన్న కాన్స్టిట్యూషన్స్, ఇన్స్టిట్యూషన్స్ మరియు లాస్ చేశారు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ విధంగా చరిత్రలో
శాస్త్ర చరిత్రలో ఈ విధంగా ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్తో అరిస్టాటిల్, మ్యాక్వెల్లీ మరియు మరియు ఇతను ఇప్పుడే చెప్పాను కదా మన మాంటెస్కు. మ్యాక్వెల్లీ ప్రిన్స్ అనే గ్రంథాన్ని రచిస్తే మాంటెస్కు స్పిరిట్ ఆఫ్ లాస్ అనే గ్రంథాన్ని రచించాడు. అది ఎప్పుడంటే 1845 స్పిరిట్ ఆఫ్ లాస్. అయితే వీళ్ళ యొక్క మెథడు, ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్ యొక్క మెథడ్ ఏంటంటే వాస్తవాలకి ఎగ్జిస్టింగ్ ఇన్స్టిట్యూషన్స్కి మాత్రమే వాస్తవాలు ఏంటివి, ఇన్స్టిట్యూషన్స్ యొక్క వాస్తవాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వాటి పేరేంటి, ఎవరు స్థాపించారు అనేది మాత్రమే వాస్తవాలకు మాత్రమే పరిమితం కావడము. అందుకోసమే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ స్టాటిస్టిక్స్ అది. సో అవి ఎలా పనిచేస్తాయి అనేది వాళ్ళు ఈ ఇప్పుడు చెప్పిన రచయితలు అరిస్టాటిల్ మరియు మ్యాక్వెల్లీ మరియు ఇది బిగాట్ కాదు మన మాంటెస్కు, దాని తర్వాత బిగాట్ అనేవాడు కూడా ఈ సంస్థాపరమైన వ్యవస్థాపరమైన అప్రోచ్ పాటించి సంస్థని ముఖ్యంగా ఇంగ్లీష్ కాన్స్టిట్యూషన్ని అతను చదవడం జరిగింది. సో ఈ విధంగా ఇన్స్టిట్యూషన్ అప్రోచ్లో ఏమంటాం, ఇన్స్టిట్యూషన్ అప్రోచ్ అంటే ఏంటి, వ్యవస్థలను కంపేర్ చేసి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ని మన డిస్క్రిప్టివ్ పద్ధతిలో మన కంపేర్ చేయడమే, ఈ పోల్చి చూడడమే ఇది ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్ ఇన్ కంపేరిటివ్ పాలిటిక్స్ అని చెప్పాల్సి. సో ఈ విధంగా వాళ్ళు తమ అనేక రచనలు చేయడం జరిగింది. అదేవిధంగా దీన్ని చారిత్రాత్మకంగా కనుక చూస్తే ఇంకా బ్రైస్ మరియు లావెల్ అనేవాళ్ళు కూడా నిజానికి ఈ ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్తోని తమ యొక్క రచనలు మన చేశారన్నట్టు. బ్రైస్ తర్వాత ఆస్ట్రోగెలిటీ కూడా ఇన్స్టిట్యూషనల్ వివిధ దేశాల్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ చదివి పోల్చి చూసి వాళ్ళ యొక్క పోలికలు, తర్వాత వ్యవస్థలో ఉన్న పోలికలు మరియు వ్యవస్థల్లో ఉన్న డిఫరెన్సెస్ పోల్చలేకపోయి అంటే మన ప్రత్యేకతలను వచ్చు, డిఫరెన్సెస్ కూడా వచ్చు. సో వాటి యొక్క ప్రత్యేకతలను కూడా బ్రైస్ మరియు తర్వాత ఆస్ట్రోగెలిటీ అనేవాళ్ళు కూడా ఈ సంస్థాపరమైన వ్యవస్థాపరమైన వాళ్ళు రచనలు చేసే ఉండొచ్చు. అంటే ఇది హిస్టరీ చూస్తారు కదా, ఎట్లా ఈ కంపేరిటివ్ పాలిటిక్స్లో, కంపేరిటివ్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్లో ఏ విధంగా మనకి ఇవి మన వివిధ దశల్లో వివిధ మన రచయితలు కంపేరిటివ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పవచ్చు. ఇది ఇన్స్టిట్యూషన్స్ తీసుకొని వివిధ దేశాల్లో ఇన్స్టిట్యూషన్ తీసుకొని వాటిని పోల్చి చూడడం జరిగింది. అయితే బ్రైస్ యొక్క ముఖ్యమైన రచన ఏంటంటే అమెరికన్ కామన్వెల్త్ 1885. అమెరికాలో నిజానికి అమెరికానికి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది, అమెరికన్ రివల్యూషన్ ఎప్పుడు వచ్చింది, 1776 వచ్చింది. కానీ దాని తర్వాత అది మన దానికి ఏమంటుందని మన స్వాతంత్రం విప్లవం జరిగిన తర్వాత, అమెరికా స్వాతంత్రం అయిన తర్వాత అమెరికన్ వ్యవస్థలు ఏ విధంగా ఉంటాయి అనేది మన బ్రైస్ అనేవాడు తన అమెరికన్ కామన్వెల్త్లో 1885లో చదవడం జరిగింది. సో ఈ విధంగా బ్రైస్ మరి ఆస్ట్రోగెలిటీ తర్వాత మన ఇతరులు వ్యవస్థాపరమైన లేకపోతే సంస్థాపరమైన అప్రోచ్ను పాటిస్తూ అనుసరిస్తూ చేసిన
చేశారు. అయితే అంటే దాని అర్థమైంది. ఇప్పుడు మొట్టమొదటి నుంచి కనుక చూస్తే మనము ఆర్డర్లో కాలానుగుత కాలక్రమంలో మనం కనుక చూస్తే అరిస్టాటిల్, మ్యాకివెల్లీ, మన మన బీగాటు, తర్వాత బ్రైసు, తర్వాత ఆస్ట్రోగిల్టీ మొదలగు వాళ్ళు ఈ సంస్థాపరమైన వ్యవస్థాపరమైన పోల్చి చూసి పద్ధతి కంపేరిటివ్ పాలిటిక్స్లో నిజానికి ఆద్యులు అని అనొచ్చు. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఈ 3 స్టేజెస్లో అంటే ప్రాచీన కాలము మరియు తర్వాత మోడర్న్ స్టేజ్లో కూడా ఇంకా తర్వాతి కాలంలో చేయబడిన రచనలన్నింటికి నిజానికి మన వివిధ దేశాల్లో ఉన్న వ్యవస్థలని పోల్చి చూడడము, వాటి మధ్య డిఫరెన్సెస్ని ఒక వాస్తవిక పద్ధతుల్లో కంపేర్ చేశారు. నిజమే, అది నిజమే. కానీ ఇక్కడ ముఖ్యమైన విమర్శ తర్వాత కాలంలో వచ్చింది. ముఖ్యమైన విమర్శ ఈ వ్యవస్థాపరమైన పద్ధతి మరియు ఈ యూరోపు దేశాల అధ్యయనానికి మాత్రమే పరిమితమై చదవడం అదొక రకమైన విమర్శ. అది వివరించగలుగుతాం. ఎందుకంటే ముఖ్యంగా తర్వాతి కాలంలో చాలా విమర్శలు నిజానికి పాశ్చాత్య రాజనీతి శాస్త్రజ్ఞులని పాశ్చాత్య రాజనీతి శాస్త్రజ్ఞులే నిజానికి విమర్శ చేశారు. ఏమని విమర్శ చేశారు వాళ్ళు? ఈ రచనలన్నీ నిజంగా పోల్చారు, నిజమే. కానీ వట్టి వాస్తవాలు పేర్కొనడం, వాస్తవాలను పేర్కొనడం మాత్రమే. డిస్క్రిప్టివ్ వే ది ఇన్స్టిట్యూషన్ ఫర్ named and identified, and then the institutions were compared. ఇన్స్టిట్యూషన్ పద్ధతి. అయితే ఇది నిజానికి చాలా లోపభూయిస్తున్నదని తర్వాతి కాలంలో అనేక విమర్శలు వచ్చినాయి. అందులో ముఖ్యమైన విమర్శ ఏంటి అంటే డేవిడ్ ఈస్టన్ అనేవాడు, డేవిడ్ ఈస్టన్ అనే రచయిత ఏం చేస్తారంటే, వీళ్ళు ఏం చేస్తారు అసలు వివిధ దేశాల్లో ఉన్న వ్యవస్థలను తీసుకొని దాన్ని డిస్క్రైబ్ చేసి వాస్తవాలను మన రచనలు తమ యొక్క రచనలను పేర్కొనడం, డిస్క్రైబ్ చేయడం జరిగింది. నిజానికి డేవిడ్ ఈస్టన్ అంటే దీన్ని ఒక విధంగా ఒక విమర్శనాత్మకంగా తిట్టు రూపంలో ఏమన్నాడంటే ఫ్యాక్చువలిజం, దట్ మీన్స్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ని పెట్టడము, ఒక ఆర్డర్లో పెట్టడము. ఏ దేశంలో ఉన్నాయి అవి, ఇంకో దేశంలో ఇంకేమున్నాయి అవన్నీ డిస్క్రిప్ట్ చేయడము. తర్వాత అందులో ఉన్న మన కొంచెము పేర్లు డిఫరెన్స్ ఉన్నాయి. తర్వాత వాళ్ళ మన ఎప్పుడు ఏర్పాటు చేయబడినాయి, తర్వాత ఆ పేర్లలో ఉన్న సిమిలారిటీ, ఆ పేర్లలో ఉన్న నిజానికి భేదాలు వాళ్ళు పేర్కొనడం జరిగింది. అందుకోసం అంటే వట్టిగా పేర్కొనడం, డిస్క్రైబ్ చేయడము, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ప్రజెంట్ చేయడం ఏమంటారంటే అది ఫ్యాక్చువలిజం అనే విధంగా డేవిడ్ ఈస్టన్ అనే రచయిత అతన్ని విమర్శించడం జరిగింది. అదేవిధంగా రాయ్ మార్క్రెడిస్ కూడా అతని పద్ధతిలోనే, అతని ధోరణిలోనే ఈ విధానాన్ని అనుసరించి చేసిన రచయితలని దానికి క్రిటిసైజ్ చేయడం ఉంది. అంటే దాని అర్థం ఏంటి? ఇతను ఈ ముఖ్యులు ఈ రచయితల యొక్క ముఖ్యమైన విమర్శకులు ఎవరు అంటే క్రిటిక్స్, CRITIQUE క్రిటిక్ అని. క్రిటిక్స్ అంటే సరిపడ్డారు. సో ముఖ్యుల క్రిటిక్స్ ఎవరంటే డేవిడ్ ఈస్టన్, తర్వాత రాయ్ మార్క్రెడిస్. డేవిడ్ ఈస్టన్ ఏమన్నాడు? వీళ్ళందరూ చేసిన అన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్
పేర్కొనడమే. దాన్ని ఏమని క్రిటిసైజ్ చేశాడు? ఫ్యాక్చువలిజం అని క్రిటిసైజ్ చేశాడు. అదేవిధంగా రాయ్ మ్యాక్రడీస్ అనేవాడు కూడా అతని యొక్క ధోరణిని అనుసరించి అది అంత బాగా పెద్ద కంట్రిబ్యూషన్ కాదు అనేది చేశారు. తర్వాత ఈ సంస్థలు పద్ధతిలో ఇంకొక పెద్ద లోపం ఏంటంటే, వాళ్ళు ఈ సంస్థ ఆధారిత వ్యవస్థ ఆధారిత అప్రోచ్లో ఇంకొక పెద్ద పొరపాటు ఏం చేశారంటే, వాళ్ళు పాశ్చాత్య దేశాలకు, యూరోపియన్ కంట్రీస్కి లో ఉన్న వ్యవస్థలకే పరిమితమయ్యారు. యూరోపియన్ వ్యవస్థలు అంటే యూరోపియన్ వ్యవస్థకి దానికి తోడు దానికి అమెరికా కూడా తీసుకోవచ్చు. అమెరికా అది నార్త్ అమెరికా పర్టికులర్గా. సో అమెరికా యూకే నుంచి మన విడిపోయిన తర్వాత అది ఒక పెద్ద దేశమైంది, స్వతంత్ర దేశమైంది. అక్కడి యొక్క వ్యవస్థలను కూడా చదవడం జరిగింది. సో ఇది పెద్ద క్రిటిసిజం ఏంటంటే, అమెరికన్ ఇన్స్టిట్యూషన్స్ మరియు వెస్టర్న్ కంట్రీస్ ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ మరియు 1 or 2 అదర్, స్విట్జర్లాండ్, అదర్ వెస్టర్న్ కంట్రీస్. సో దీన్ని వాళ్ళు ఏమన్నారంటే యూరోసెంట్రిజం, అంటే యూరోప్ యొక్క దేశాలకే పరిమితమై ఉండడము, తమ యొక్క అధ్యయనాన్ని యూరోపియన్ కంట్రీస్కే కేంద్రీకృతం. సెంట్రిజం అంటే పరిమితం అవ్వడము, కేంద్రీకరించడం. సో యూరోసెంట్రిక్ అప్రోచ్ అని వాళ్ళు ముందేమన్నారు? ఫ్యాక్చువలిజం. తర్వాత ఏమన్నారు? యూరోపియన్ కంట్రీస్కే పరిమితమై ఆ యూరోపియన్ కంట్రీస్లో ఉన్న వ్యవస్థలు, సంస్థలను మాత్రమే ఎన్నుకొని వాటిని డిస్క్రైబ్ చేయడము, వాళ్ళ పోల్చి చూడడము, వాళ్ళకి వాటిలో ఉన్న డిఫరెన్సెస్ని హైలైట్ చేయడం, మన ఎత్తి చూపడం. అది అయితే ఈ యూరోసెంట్రిజం అంటే ఏంటంటే, యూరోపియన్ కంట్రీస్కి పరిమితమై వేరే ప్రపంచంలో, అప్పుడు కూడా ప్రపంచంలో వేరే వేరే దేశాలు ఉన్నాయి, కానీ ఆ దేశాలలో ఉన్న వ్యవస్థలని వీళ్ళు కంపేర్ చేయలేదు, చదవలేదు. ఈ వ్యవస్థాత్మక పద్ధతిలో కూడా ఇన్స్టిట్యూషన్ అప్రోచ్లో కూడా నిజానికి వాటిని వేరే మన మూడవ ప్రపంచ దేశాలలో, ప్రపంచంలో ఇంకా వేరే ఇది యూరోప్ అమెరికా కాకుండా వేరే దేశాల్లో ఉన్న సంస్థలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు తీసుకొని చదివితే బాగుండేది అనేది వీళ్ళ యొక్క ఇంకొక విమర్శ. అయితే ఈ విమర్శల ద్వారా మనకు వచ్చే ఐడియాస్ ఏంటంటే, ఈ అరిస్టాటిల్ మొదలుకొని ప్రాచీన దేశంలో ఉన్న రాజ్యాలని, రాజ్యాల్లోని వ్యవస్థలని, మరియు మధ్యయుగాల్లో ఉన్న, అంటే మధ్యయుగాలు అంటే మన మ్యాక్వెల్లీ ఎక్కడికి వస్తుందంటే అటు మధ్యయుగాలు కొంతవరకు వస్తాడు, దానికి సంబంధించిన వచ్చాడు, తర్వాత మోడర్న్ కూడా వస్తాడు. మధ్యయుగాల్లో నిజానికి ఏమైందంటే, మధ్యయుగాల్లో వ్యవస్థలన్నీ మన మతపరంగా మత ఆధారిత వ్యవస్థలు ఉండేది. అంటే రాజ్యంకి అది క్రిస్టియన్ వరల్డ్ అయినా కూడా, ముస్లిం వరల్డ్ అయినా కూడా రాజ్యానికి మతము ఆధారంగా ఉండేది. అంటే రాజ్య వ్యవస్థలో కూడా మతం ఆధారం. అయితే దాన్ని బ్రేక్ డౌన్ చేసి కొంచెం మ్యాక్వెల్లీ మన మత ఆధారంగా కాకుండా తన యొక్క రేషనలిస్ట్ అప్రోచ్, తమ యొక్క క్రిటికల్ అప్రోచ్ పాటించి అతను మ్యాక్వెల్లీ మన దేశాల్లో ఉన్న వ్యవస్థలను పోల్చి చూడడం జరిగింది. కానీ మ్యాక్వెల్లీ కూడా మళ్ళా ఇది యూరోపియన్ కంట్రీస్ తప్ప వేరే కంట్రీస్ని పట్టించుకోలేదు, వేరే కంట్రీస్లో ఉన్న వ్యవస్థలని పట్టించుకోకూడదు. సో తర్వాత ఇద్దరికి మనం చదివినట్టు బ్రైస్, తర్వాత
బీఘాటు బీఘాటు నిజానికి అతను ఫోకస్ మన ఇందులో ఇది మన ఇంగ్లీషు కాన్స్టిట్యూషన్ మీద ఎక్కువ ఫోకస్ చేశాడు అతను. కానీ బ్రైసు, లావెలు, ఆర్కిడ్, ఆస్ట్రోగేటి ఈ ముగ్గురు నిజానికి మన ఈ సంస్థాపరమైన అప్రోచ్కి ఆద్యులు, ప్రముఖులు అనొచ్చు. సో మ్యాకియావెల్లి తర్వాత వీళ్ళు వచ్చారు. వీళ్ళ తర్వాత నిజానికి మళ్ళీ కొన్ని రచనలు వచ్చాయనుకోండి, కానీ అవి కూడా సంస్థాపరమైన పద్ధతిని, విధానాన్ని అనుసరించడం జరిగింది. సో ఈ విధానానికి ముఖ్యంగా విమర్శలు ఏమి వచ్చాయంటే, మన ముఖ్యమైనది ఫ్యాక్చువలిజం, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మాత్రమే పరిమితం కావడం, ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే పరిగెడం. అంటే దాని అర్థం ఏంటంటే పాలిటిక్స్ అనేది నిజానికి ఒక ప్రక్రియ. ఏం ప్రక్రియ అంటే పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ మన ఒక దేశంలోని మన సామాజిక వ్యవస్థలకు మరియు ఆర్థిక వ్యవస్థలకి నిజానికి ఇంటరాక్ట్ అయి ఉంటాయి. వాటి మధ్యన ఆర్థిక వ్యవస్థ రాజకీయ వ్యవస్థల మధ్యన మరియు ఆర్థిక వ్యవస్థల మధ్యన ఒక ఇంటరాక్షన్ జరుగుతుంది. దాన్నే నిజమైన పాలిటిక్స్. ఉదాహరణకి రాజకీయ వ్యవస్థలో రాజు తన యొక్క ఆధిపత్యాన్ని ఉపయోగించి ఆర్థిక వ్యవస్థలను, ఆర్థిక మన వనరులని, ఆర్థిక మన వ్యవస్థలని పూర్తిగా, ఆర్థిక విలువలను విలువలకు పూర్తిగా వ్యతిరేకించి తన యొక్క అధికారాన్ని చెలాయించినప్పుడు నిజానికి అది ఆ రాజ్యమే కూలిపోతుంది. దాని అర్థం, దానివల్ల ఏమవుతుంది, నిజానికి సామాజిక వ్యవస్థలు కూడా ఈ రాజు తీసుకున్న మన విధానాలకి ప్రభావితమై అసలు ఆ రాజ్యమే కూలిపోవడం జరుగుతుంది. అయితే ఈ మనము సామాన్యంగా వ్యవస్థలు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మాత్రమే చదవకుండా అవి ఏ విధంగా ఇతర వ్యవస్థలతో రియాక్ట్ అవుతాయి, ఆ వ్యవస్థలు, ఈ వ్యవస్థలు పనిచేసినప్పుడు అవి ఇతర వ్యవస్థల మీద, సామాజిక వ్యవస్థల మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి అనేది కూడా దానికి. ఉదాహరణకి ప్రజలు, ఒక రాజు తన ఆధిపత్యాన్ని యూజ్ చేసుకొని రాజ్యాన్ని ఎప్పటికీ యుద్ధాలమయం చేస్తాడు, యుద్ధాలతోనే చాలా కాలం గడుపుతాడు అనుకుందాం. అప్పుడేమవుతారు, దాన్ని ప్రజలు నిజానికి అదొక రాజకీయ ప్రక్రియ. ప్రజలు ఏం చేస్తారు, అతనికి వ్యతిరేకంగా విప్లవం తీసుకొస్తే రాజును అతని రాజరికాన్ని తొలగిస్తాడు. ఇంకొక రాజును ఎన్నుకోవచ్చు, ఇంకొక రాజు అధికారంలోకి రావచ్చు కూడా. సో ఇదంతా మనం రాజకీయాలంటే ఒక సంస్థలకే పరిమితమై ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్కే ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి, వాటి పేరేంటి, ఈ దేశంలో ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి, వాటి పేరేంటి అనేది కాకుండా అవి పనిచేసినప్పుడు ఏ విధమైన ప్రభావము ఇతర వ్యవస్థలపై చూపుతుంది. అవి ఆ వ్యవస్థలు, రాజకీయ వ్యవస్థలు, ఇతర వ్యవస్థలు అంటే ఇతర సామాజిక వ్యవస్థలు, సాంస్కృతిక వ్యవస్థలు, తర్వాత మన ఆర్థిక వ్యవస్థలు ఏ విధంగా మన రియాక్ట్ అవుతాయి. దాని ఇంటరాక్షన్, రాజకీయ ప్రక్రియ, ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మన సోషల్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ నోన్ యాజ్ పాలిటిక్స్. ప్రక్రియ, రాజకీయ ప్రక్రియ అంటారు. సో ఈ ప్రక్రియ అనేది ఈ ఇన్స్టిట్యూషన్ అప్రోచ్లో లేకపోతుంది. అందువరకే మనం ఇప్పుడే మళ్ళీ రిపీట్ చేస్తే మనకి ఈ వ్యవస్థ, ఈ రాజకీయ మన సంస్థలు ఒక స్టాటిక్, యాంత్రిక పద్ధతిలో చదవడం జరిగింది అన్నది. సో మన దీన్ని మన డేవిడ్ తర్వాత రాయ్ మార్కెట్స్ అనే రచయితలు క్రిటిసైజ్ చేశారు. ఏమని క్రిటిసైజ్ చేశారు, వాళ్ళు ఫ్యాక్చువలిస్ట్, వాళ్ళ యొక్క పద్ధతి అనేది ఫ్యాక్చువలిస్ట్, డిస్ట్రిక్ట్ ఒక మన ఇన్స్టిట్యూషన్స్ని మన ఎన్నుకొని ఐడెంటిఫై చేసి వాటిని మన ఒక వర్ణించడం, వర్ణనాత్మక పద్ధతి మాత్రమే అన్నారు.
అయితే దీన్ని నిజానికి డేవిడ్ ఈస్టన్ అనేవాడు ఫ్యాక్చువలిజం అని విమర్శించాడు. తర్వాత ఇంకొక క్రిటిసిజం ఏంటంటే ఇవి యూరోపియన్ కంట్రీస్కే పరిమితమైనవి. ఇది ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లాండ్ మరియు ఇతర స్విట్జర్లాండ్ వంటి కంట్రీస్కి, మరియు అమెరికా కూడా వచ్చింది. ఎందుకంటే అమెరికా అప్పుడు 1776లో వచ్చి తన యొక్క ఇన్స్టిట్యూషన్ స్థాపించుకున్నాడు. సో ఇది దీన్ని యూరోసెంట్రిజం అంటారు. సో యూరోసెంట్రిజము తర్వాత ఫ్యాక్చువలిజం అనే ముఖ్య మన క్రిటిసిజం మన అవి డైనమిక్ సెన్స్లో ఏ విధంగా పనిచేస్తాయి అనేది అందులో కొరవడింది అని చెప్పవచ్చు. అయితే ఈ తర్వాత వచ్చిన రచయితలు డేవిడ్ ఈస్టన్ అనేవారు ఏంటంటే ఇది వ్యవస్థలే కాకుండా ఒక పొలిటికల్ సిస్టమ్ని మొత్తం సిస్టాన్ని తత్వాల నిజానికి మనం నెక్స్ట్ పీరియడ్లో సిస్టమ్స్ అప్రోచ్ అనే దాన్ని మనం చదవడానికి పోతాం. ఏంటది సిస్టమ్ అప్రోచ్ అంటే సిస్టాన్ని హోలిస్టిక్గా ఇంక్లూడింగ్ ద మన ఇన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ ద సిస్టమ్ అన్నిటికీ అది చేస్తుంది. తర్వాత వ్యవస్థలు అనేది అందులో భాగమై ఉంటుంది. సో సిస్టమ్స్ అప్రోచ్ అనేది మళ్ళీ ఈ ఇతను ఎవరు డేవిడ్ ఈస్టన్ తర్వాత అతన్ని అనుసరించిన రాయ్ మార్కెట్స్ అనేవాడు తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళు నిజానికి కొత్త లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది, కొత్త కంటెంట్ చేస్తారు. కంటెంట్ అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఇన్స్టిట్యూషన్స్ వేరే కంటెంట్ అనేది వేరే ప్రాంతాలలో ప్రపంచంలోని వేరే ప్రాంతాల్లో ఉన్న వ్యవస్థలను కూడా తీసుకురావడం జరిగింది. అంటే సబ్జెక్ట్ మ్యాటర్ చేయండి. ఉదాహరణకి ఆ కాలంలోనే వీళ్ళు ఇతరులు ఈ మన ప్రైస్ తర్వాత లావెలు దాని తర్వాత మాంటెస్కు వీరి కాలంలోనే నిజానికి కాలనీస్ ఉన్నాయి. కాలనీస్ అంటే ఇంపీరియలిస్ట్ కంట్రీస్ కింద ఉన్న దేశాలు, వలస దేశాలు, ముఖ్యంగా ఇండియన్ సబ్ కాంటినెంటు, దాని తర్వాత ఆఫ్రికన్ సబ్ కాంటినెంటు మరియు ఇతర ఆస్ట్రేలియా దేశాల్లో కూడా ఈ వ్యవస్థలు ఉండేది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే కాలనీస్లో ఉన్న సంస్థలు సామ్రాజ్యవాదుల కింద ఉన్నా కూడా అవి ఒక రకంగా సంస్థలు యూరోపియన్ కంట్రీస్లో ఉన్న సంస్థలతో పోలికలు ఉన్నా కూడా వాటిని చదవడం అనేది కంపల్సరీ. వేరే దేశాలు ఇప్పుడు ఒక ఉదాహరణకి మనం ఫ్రాన్స్ చదివితే ఫ్రాన్స్ కింద వలస దేశాల్లో వ్యవస్థలలో కూడా చదివినట్టేనా? అది చదివినట్టు కాదు కదా, వేరే ప్రాంతాలు ఉన్నాయి కదా. అదేవిధంగా యూకేలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ని యూరోపియన్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ చదివితే నిజానికి వేరే ప్రాంతాలలో వేరే దేశాల్లో ఉన్న పెద్ద పెద్ద దేశాలకు తక్కువ కాదు, పెద్ద పెద్ద ప్రాంతాలు జాగ్రత్తగా చాలా డెవలప్ అయిన చాలా విస్తరించిన దేశాలు. ఆ దేశాల్లో ఉన్న కాలనీలు ఉన్నాయి కాబట్టి కాలనీ యొక్క సంస్థాపకుడు మన వ్యవస్థాపక దేశం ఏదైతే ఉన్నదో బ్రిటన్ సరిపోతుందా? నిజంగా సరిపోతుంది లేని అనుకున్నారు వాళ్ళు. ఇదివరకు మొట్టమొదటి శ్రేణిలో ఉన్న కంపేరిటివ్ పొలిటికల్ సైంటిస్ట్ దానికి వలస దేశాల్లో ఉన్నా కూడా ఆ రకమైన వ్యవస్థలు ఆపేర్ వ్యవస్థలను కూడా నిజానికి అవి వర్కింగ్ వేరే ఉండొచ్చు. ఒక మన అమెరికన్ ఇది యూరోపియన్ ఇంపీరియలిస్ట్ కంట్రీస్ కింద పనిచేయచ్చు, కానీ వాటి యొక్క విధానము ఒక కాలనీ అయి ఉండడం, ఒక దేశం యొక్క ఒక సామ్రాజ్యవాద దేశం యొక్క కాలనీ అయి ఉండడం వల్ల అందులో ఉన్న వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తాయి, స్వతంత్రంగా పనిచేస్తాయా లేదా, డెమోక్రటిక్ కంట్రీస్ ఉంటాయా లేవా, పార్లమెంటరీ విధానం అనుసరించాయి. కానీ మరి ఒక సామ్రాజ్యవాద దేశం కింద ఉన్నప్పుడు ఆ సామ్రాజ్యవాద దేశం యొక్క ఆధిపత్యం యొక్క ప్రభావం ఎట్లుంటుంది, ఆధిపత్యం యొక్క ఫలితాలు ఎట్లా ఉంటాయి అనేది కూడా చదవాల్సి వస్తుంది. కాబట్టి ఆ దేశంలో వాళ్ళు ఒక పెద్ద పొరపాటు ఇదివరకు మనం ఇప్పుడు పేర్కొన్న
మ్యాక్వెల్లీ మరియు బ్రైస్, లావెల్, మౌంటెక్యూ వాళ్ళు చేసిన రచనలు, వాళ్ళు చేసిన అధ్యయనాలు నిజానికి చాలా లోపభూయిష్టమని అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆమె డేవిడ్సన్, తర్వాత రాయ్ మార్కెట్స్ వాళ్ళు ఏం చేశారంటే కొత్త లాంగ్వేజ్ని వాళ్ళు ఫస్ట్ ఏమన్నారంటే వాళ్ళ అప్రోచ్ని మనం ఇంకా వివరాలు పోయి చదువుతాము. సిస్టమ్స్ అప్రోచ్ అన్నారు. తర్వాత అందులో డెవలపింగ్ కంట్రీస్ అనే దాన్ని వాళ్ళు డెవలప్మెంట్ అనే ఒక మన ఇంపార్టెంట్ టర్మ్ను, ఇంపార్టెంట్ యొక్క అప్రోచ్ను వాళ్ళు మన కనిపెట్టడం జరిగింది. సో వాళ్ళు ఏం చేశారంటే ఈ యూరోపియన్ కంట్రీస్ యొక్క లో ఉన్న వ్యవస్థలతో పాటు మన ఈ మన వలస దేశాల్లో ఉన్న వ్యవస్థలను కూడా చదవాలా అని చెప్పి వాళ్ళ యొక్క అధ్యయనంలో దానికి వాళ్ళు సబ్జెక్ట్ మ్యాటర్గా తీసుకోవడం జరిగింది. అయితే మనము ఈ కంపారిటివ్ పాలిటిక్స్లో 3 చాప్టర్లను కవర్ చేసాం. ఒకటి ఇంపార్టెన్స్ ఆఫ్ కంపారిటివ్ పాలిటిక్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ కంపారిటివ్ పాలిటిక్స్ ఏ విధంగా పోల్చి చూడడం వల్ల నిజానికి ప్రతి స్టడీలో కంపారిటివ్ మెథడ్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. అది ఒక చాలా సహజ సిద్ధమైన అలవాటు, ప్రాక్టీస్ పోల్చి చూడడం అనేది. అవి పోల్చి చూడడంలో బట్టి పోలికలనే కాదు, డిఫరెన్సెస్ కూడా వస్తాయి. ఏది డిఫరెన్సెస్ ఏమున్నాయి కంపేర్ టు గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్లో, వ్యవస్థల మధ్య కానీ మన రాజకీయ ప్రక్రియల మధ్య కానీ కంపారిజనే కాకుండా డిఫరెన్సెస్ కూడా హైలైట్ చేయబడతాయి. అది మనకు అయితే దానివల్ల ఉపయోగాలు ఏంటి కూడా మనం చదువుకున్నాం. దానివల్ల ఉపయోగం ఏంటంటే మన థియరైజేషన్, కొత్త సిద్ధాంతాలని కనిపెట్టడం. కంపేర్ టు పాలిటిక్స్, పార్లమెంటరీ విధానములో మన పార్లమెంటరీ విధానము నిజానికి డెమోక్రాటిక్ పద్ధతిలో ఉంటుంది. కాబట్టి ఆ పార్లమెంటరీ విధానము, డెమోక్రసీ అనేది చాలా ప్రజలకు అనుకూలంగా ఉండే పద్ధతి. తర్వాత ప్రభుత్వ పద్ధతి, రాజనీతి సిద్ధాంతం అని మన సిద్ధాంతీకరించడానికి ఉపయోగపడుతుంది. ఇంకా మన ఇతర ఒక వ్యవస్థలో ఒక రాజనీతి శాస్త్రజ్ఞుడు ఒక వ్యవస్థలో ఉన్న విషయాలని ఇతర వ్యవస్థలతో పోల్చి చేసినప్పుడు ఆ వ్యవస్థ మంచిదైతే ఆ మంచివి ఇందులో ఇన్కార్పొరేట్ చేయాలా, చేర్చుకోవాలా అనే రికమెండేషన్. అప్పుడు ఏంటంటే ఈ లోపభూయిష్టమైన విధానంలో మన వ్యవస్థలో ఉన్న లోపాలను తీసేసి వాటిని స్ట్రెంథెన్ చేయడము, ఇంప్రూవ్ చేయడము జరుగుతుంది. అది చాలా ముఖ్యమైన లాభం. ఆ పద్ధతిలోనే నిజానికి మన ఇప్పుడు మనం పేర్కొన్న అనేకులు. అయితే అందులో ముఖ్యమైన పద్ధతులు ఏం చదువుకున్నాం మనము? ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అంటే ఒక దేశంలోని వ్యవస్థల్ని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని పరిస్థితులు పరిగణనలు తీసుకొని ఆ పరిస్థితుల్లో ఆ ఉన్న వ్యవస్థలను వ్యవస్థలను పరిమితమయ్యి ప్రయోగాత్మక పద్ధతిని అనుసరించడాన్ని ఎక్స్పెరిమెంటల్ మెథడ్. ఉదాహరణకి మనము ఒక మెడిసిన్ మంచిదా లేదా అని చూసుకున్నప్పుడు దానికి కావాల్సిన కొత్తగా కనుక్కున్న మెడిసిన్ని మనము ప్రాణుల మీద, కోతుల మీద కానీ ఎలుకల మీద కానీ మనం ముందు దాన్ని ప్రయోగిస్తాము. దాని తర్వాత అవి తిని
కొన్ని రోజుల తర్వాత మెడిసిన్ తిన్న తర్వాత బట్ రోగాల నుంచి బాగుపడితే అవి ఆ యొక్క మెడిసిన్ మంచిదని కనుక్కొని ఆ మెడిసిన్ను మనము మన మనుషుల యొక్క రోగాలను కూడా క్యూర్ చేయడానికి ఉపయోగిస్తాం. అది ఎక్స్పెరిమెంటల్ మెథడ్. తర్వాత మనం ఇంకో ఏంటంటే స్టాటిస్టికల్ మెథడ్. అంటే స్టాటిస్టికల్ మెథడ్ ఏంటంటే ముఖ్యంగా స్టాటిస్టిక్స్కు ప్రాధాన్యత ఇవ్వడం. వ్యవస్థలు ఉంటే ఆ వ్యవస్థలు ఎక్కడున్నాయి, అక్కడ పాపులేషన్ ఎంత ఉంది, తర్వాత ఇతర మన సంబంధిత అంశాల యొక్క సంఖ్య ఎంత, స్టాటిస్టికల్ మెథడ్ అనేది. తర్వాత ఫోకస్డ్ అంటే ఇది ఒక దాని మీద ఫోకస్ చేసి చదవడం, ఫోకస్డ్ స్టడీస్. తర్వాత చారిత్రాత్మక పద్ధతి, ఒక దేశాన్ని దాని యొక్క పూర్వరంగాన్ని నుంచి చూసి కొంతకాలాన్ని ఎన్నుకొని పూర్వరంగాన్ని చూసి హిస్టారికల్ మెథడ్ అనుసరించి చదవడాన్ని, పోల్చి చూడడాన్ని హిస్టారికల్ మెథడ్. తర్వాత వీటిని ముఖ్యంగా పాటించిన వాళ్ళు మన స్కోపోల్ మరియు ఇతరులు. స్కోపోల్ ఏమి రచన చేశారంటే స్టేట్ అండ్ సోషల్ రివల్యూషన్ అనే పెద్ద గ్రంథం రాశారు. సో ఇదివరకు మనము మెథడ్స్ ముఖ్యంగా చదువుకున్నాము. తర్వాత ఈ యొక్క సెషన్లో మనము ముఖ్యంగా విధానాలు, అనుసరించిన విధానాలు, అంటే అందులో కూడా ఒక విధానం ఏంటి అంటే, ఒక విధానాన్ని దేన్ని అంటారంటే ఆ విధానంలో ముఖ్యమైన మన ధోరణులు, ముఖ్యమైన ధోరణులు, అనుసరించిన ధోరణులను బట్టి, తర్వాత దేనికి ప్రాధాన్యత ఇచ్చిన దాన్ని బట్టి ఆ విధానానికి ఆ పేరు వస్తుంది. మనం ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్లో ఈరోజు ఇన్స్టిట్యూషన్కి ప్రాధాన్యత ఇస్తూ, ఇన్స్టిట్యూషన్ కేంద్రీకృతంగా చెప్తూ, ఒక ఇన్స్టిట్యూషన్స్కే స్టాటిక్ తర్వాత యాంత్రిక పద్ధతిలో చదవడం జరుగుతుంది. అది ముఖ్యులలో దాని ఇదివరకు ఇన్స్టిట్యూషన్ పద్ధతిలో ఇదివరకు మనం పేర్కొన్న రచయితలందరూ దానికి ఇన్స్టిట్యూషనల్ మెథడ్ని అనుసరించిన వాళ్ళే. ఇన్స్టిట్యూషన్స్కే ఒక దేశాల్లో ఉన్న వాళ్ళు ఎన్ని దేశాలు చదివినా కూడా, ఏ దేశంలో చదివినా కూడా ఒక ఇన్స్టిట్యూషన్స్కే పరిమితమైన, ఇన్స్టిట్యూషనల్ ఎగ్జిస్టెన్స్కే పరిమితమైన. ఎన్ని ఇన్స్టిట్యూషన్స్, వాటి యొక్క పేర్లు ఏంటివి, వాటి యొక్క ప్రాంతాలు ఏంటివి అని చదవడమే, డిస్క్రిప్టివ్ చేయడమే. తర్వాత ఆ ప్రాంతంలో, ఒక ప్రాంతంలో, ఒక దేశంలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్కి ఇంకో దేశంలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్కి ఒక మన పోలికలు ఏంటివి, అవి నిజానికి ఆ పోలికలు కూడా చాలా ఇంపార్టెంట్. పొలిటికల్ కాదు అంటే డైనమిక్స్, పాలిటిక్స్ను డైనమిక్గా వాళ్ళు చదవలేదన్నమాట. సో ఈ ఇన్స్టిట్యూషన్ అనే పద్ధతిలో ఇన్స్టిట్యూషనల్ మెథడ్ని అనుసరించిన వాళ్ళు, ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్ పాలించిన వాళ్ళు మనము నిజానికి మొట్టమొదటి నుంచి ఉన్న వాళ్ళే. ప్రాచీన దేశంలో అరిస్టాటిల్, తర్వాత ప్రాచీన కాలంలో అరిస్టాటిల్ అతను మొనార్కీసు, డెమోక్రసీసు, తర్వాత పట్టణ రాజ్యాల్లో డెమోక్రసీని అతను డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్ చదవడం జరిగింది. అయితే అతని తర్వాత మధ్య యుగాల్లో ఉండాలి, కానీ మధ్య యుగాల్లో నిజానికి పూర్తిగా మత ఆధారిత రాజ్యాలు ఉండేవి. మత రాజ్యాలు, క్రిస్టియన్ వరల్డ్ కావచ్చు, క్రిస్టియన్ మతం కావచ్చు, మరియు హిందూ మతం కావచ్చు, మరియు ఇస్లాం మతం కావచ్చు. ఈ వ్యవస్థలో ఉన్న దేశాలని మధ్యయుగంలో ఉన్నవి, కానీ వాటి మీద ఎక్కువ రచన రాలేదు. కానీ తర్వాత ఏమొచ్చిందంటే మ్యాక్వెల్లీ అనేవాడు, నికోలా మ్యాక్వెల్లీ అనేవాడు మళ్ళీ కంపేరిటివ్ మెథడ్ని ఉపయోగించి వివిధ దేశాల్లో ఉన్న వ్యవస్థలని సంస్థ ఆధారిత పద్ధతిని అనుసరించి ఇన్స్టిట్యూషన్
అప్రోచ్ అనుసరించి పోల్చి చూడము, పోల్చి చదవడము జరిగింది అన్నట్టు. సో అతను ముఖ్యంగా మత ఆధారిత వ్యవస్థలను నచ్చలేదు. నిజానికి పూర్తిగా వ్యవస్థలు ఏదైతే మత ఆధారితమై ఉంటాయో అవి తమ యొక్క భూభాగాన్ని విస్తరించవు. తర్వాత ఒక రేషనల్ పద్ధతిలో తమ ప్రజల యొక్క సంక్షేమాన్ని కాపాడలేవు. మన ప్రజల యొక్క ఆర్థిక సాంఘిక అభివృద్ధిని వాళ్ళు మన పరిగణలోకి తీసుకోలేవు అని అతను ఒక రేషనలిస్ట్ పద్ధతిలో అతను ఒక దిక్కు. కానీ మతాన్ని పూర్తిగా అతను వ్యతిరేకించలేదు, కానీ మతాన్ని దూరం పెట్టడానికి ప్రయత్నం చేశారు. అతని రచనలు రాజులకి మరియు సైనికాదారులకి దానికి ఒక విధమైన మన మార్గదర్శకాలు ఇచ్చాడు అతని యొక్క. సో అతను దానికి రాజ్యాలలో వ్యవస్థల్ని మన సంస్థల్ని పోల్చి చూడడం జరిగింది ఈ ఇన్స్టిట్యూషన్ అప్రోచ్లో. అతని తర్వాత వచ్చిన వాళ్ళు నిజానికి ముఖ్యులు ఎవరంటే మన అరిస్టాటిల్ తర్వాత వచ్చిన వాళ్ళు మాంటెస్క్యూ, తర్వాత స్పిరిట్ ఆఫ్ లాస్, మరియు తర్వాత ఇతను మాకు వెళ్ళి లావెల్ ఇతరులు అనేక రచనలు చేయడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా నిజానికి మన ఏం చేశారు, ఇన్స్టిట్యూషన్ అప్రోచ్ని ఫాలో కావడం జరిగింది. అయితే ఈ ఇన్స్టిట్యూషన్ అప్రోచ్ను చాలా మంది తర్వాతి రాజనీతిజ్ఞులు, ప్రత్యేకంగా వాళ్ళు రాజనీతిజ్ఞులు వెస్ట్రన్ కంట్రీస్కే పరిమితమై ఉన్న వాళ్ళే, కానీ వాళ్ళు ఏమన్నారు అంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే పోల్చడం, ఇన్స్టిట్యూషన్ల ఒక రకమైన ఇన్స్టిట్యూషన్స్ని ఇంకొక రకమైన ఇన్స్టిట్యూషన్ల మధ్య ఏ విధంగా ఇంటరాక్షను ఉంటుందో ఆ ఇంటరాక్షన్ని చదవకపోవడము, మన వర్ణించకపోవడము, అధ్యయనం చేయకపోవడము అనేది నిజంగా ఒక లోపభూయిష్టమైన విధానము అని చెప్పడం జరిగింది ఈ ఇన్స్టిట్యూషన్. సో వాట్ ఐ టోల్డ్ యూ, వాట్ దే సెడ్ ఈజ్ దట్ ఇన్స్టిట్యూషన్ అప్రోచ్లో ఒకటి వాస్తవాలు మాత్రమే ఉంటాయి, వాస్తవాలు మాత్రమే డిస్క్రైబ్ చేయబడతాయి. వాస్తవాలు అది మన ఒక ఒక వర్ణించే పద్ధతినే డిస్క్రైబ్ చేయడంలో ఉంటాయి, కానీ లోతు విశ్లేషణ, తర్వాత రాజకీయ ప్రక్రియ అనేది అంశాలు మాత్రం చదవడం జరగదు. అది నిజానికి అది రాజకీయ వాస్తవాలు అనుకోవద్దు అని చెప్పాడు. అయితే ఇంకొక లోపము అని ఏమన్నారంటే అది వేరే వాళ్ళు ఈ ఇన్స్టిట్యూషన్ పద్ధతిలో చదివినప్పుడు ఇప్పుడు చెప్పిన రచయితలందరూ, రాజనీతిజ్ఞులందరూ, రాజనీతి శాస్త్రులందరూ నిజానికి యూరోపియన్ కంట్రీస్లో ఉన్న సంస్థలను మాత్రమే చదవడం జరిగింది. యూరోప్ మరియు అమెరికా బయట ఉన్న దేశాలని, ప్రత్యేకంగా వలస దేశాల్లో ఉన్న రాజకీయ వ్యవస్థలని వాళ్ళు చదవలేదు, వాళ్ళు నిజానికి విడిచిపెట్టారు. అది నిజానికి అక్కడ కూడా ఒక రకమైన రాజకీయ ప్రక్రియ ఉంటుంది. అక్కడ ఒక రకమైన ఇప్పుడు ఉదాహరణకి మన భారతదేశం ఉంది. భారతదేశము 1957 వరకు బ్రిటిష్ ప్రభుత్వము తమ దేశంలో పుట్టిన రాజకీయ వ్యవస్థలను ప్రవేశపెట్టింది బ్రిటిష్ కింద ఉన్న వలస ప్రాంతాలు. కానీ ఇండియాలో ఉన్న ప్రిన్సిపల్ స్టేట్స్ ఏమవుతున్నాయో అవి సామాన్యంగా రాజకీయ వ్యవస్థని కలిగి ఉన్నాయి. సో ఇటు
అంటే వ్యవస్థలు, రాజకీయ వ్యవస్థలు అయితే ఉన్నాయి కదా, ఆ వ్యవస్థలను మాత్రం ఇది చదవలేదు, వీళ్ళు చదవలేదు కదా అనేది నిజమైన ముఖ్యమైన విమర్శ. సో అవి రాజకీయ వ్యవస్థలను చదవడం అనేది చాలా ముఖ్యమైన విషయమని వీళ్ళు ఈ యూరోసెంట్రిజం, ఇది భారత మన పాశ్చాత్య దేశాల వ్యవస్థలపై కేంద్రీకృతం చేయడము, కేంద్రీకరించి అధ్యయనం చేయడం చాలా పెద్ద లోపమని, అది ప్రపంచం అంతా కవర్ కాలేదు అని చెప్పడం జరిగింది. సో ఇందులో ముఖ్యులు డేవిడ్ ఈస్టన్ అనే రాజనీతిజ్ఞుడు తమ యొక్క పొలిటికల్ సిస్టమ్ అనే అప్రోచ్లో, పొలిటికల్ సిస్టమ్ అనే అప్రోచ్, కొత్త విధానం, ఇన్స్టిట్యూషన్ అప్రోచ్ కూడా కాకుండా పొలిటికల్ సిస్టమ్ అప్రోచ్లో ఏమన్నాడంటే, మన రాజకీయ వ్యవస్థలని డైనమిక్ పద్ధతిలో, what is the dynamics of the institutions, not statistics, not statistical study, but study of the dynamic, the working of these institutions ఏ విధంగా పనిచేస్తాయి, ఏ విధంగా ఒక దేశంలో ఒక విధంగా పనిచేస్తాయి, అదే పేరుతో అదే మన స్వభావంతో ఇంకో దేశంలో ఏ విధంగా ఇంకో రీతిగా పనిచేస్తాయి. ఆ విధంగా పనిచేయడానికి నిజానికి డెమోక్రసీలు కూడా ఆ విధంగా పనిచేయడం నిజంగా డైనమిక్ అప్రోచ్ అంటారు దాన్ని, సిస్టమ్స్ అప్రోచ్ అని జవిడిస్ మరియు మన ఎవరు రాయ్ మార్కెటిస్ అనే వాళ్ళు చదవడం జరిగింది. అయితే ఈ ఇందులో డైనమిక్ తర్వాత రాజనీతి వ్యవస్థలు, తర్వాత రాజకీయాలు ఒక వ్యవస్థ ప్రాక్టికల్గా ఫీల్డ్లో ఏ విధంగా పనిచేస్తుందనే దాన్ని రాజకీయాలు. ఆ రాజకీయాల్లో ఉన్న ముఖ్యమైన కొత్త వ్యవస్థలు, ముఖ్యమైన పొలిటికల్ అసోసియేషన్స్, ప్రెషర్ గ్రూప్స్, పొలిటికల్ పార్టీస్. అందుకే నిజంగా చాలా ముఖ్యమైన రాజకీయ మన ఫీల్డ్లో, రాజకీయ రంగంలో ముఖ్యమైన కొత్త వ్యవస్థలు ఏంటి అంటే పొలిటికల్ పార్టీస్. ఈ పొలిటికల్ పార్టీస్ని ముఖ్యంగా మైకెల్ అనేవాడు రాజనీతిజ్ఞుడు మరియు డువర్గడ్ అనేవాడు ఈ పొలిటికల్ పార్టీస్ని బాగా కాన్సన్ట్రేట్ చేసి అవి కొత్త వ్యవస్థలే కాదు, అవి రాజకీయ ప్రక్రియను నిజానికి అద్దం పట్టాయి, స్పష్టీకరించుతాయి. రాజకీయ వ్యవస్థలు మన రాజకీయ వ్యవస్థలను మనం అనుసరించినప్పుడు అందులో ఉన్న పార్టిసిపెంట్స్, మన లీడర్స్, ప్రాక్టీషనర్స్. ఫర్ ఎగ్జాంపుల్ డెమోక్రటిక్ వ్యవస్థ చూస్తాం. డెమోక్రసీలు ఏమేమి ఉంటారు? డెమోక్రసీ అనే మన డెమోక్రాటిక్ సిస్టంలో రాజ్యము, ప్రభుత్వం ఉంటుంది. దాని తర్వాత మన పొలిటికల్ పార్టీస్ ఉంటాయి. పొలిటికల్ పార్టీస్లో నిజానికి ప్రభుత్వంలోని భాగం కాదండి, కానీ పొలిటికల్ పార్టీస్ని ఏ విధంగా వర్కౌట్ చేయాలనేది ఈ రాజకీయ పక్షాలు చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి. సో పొలిటికల్ పార్టీస్ ఎవరు చేశారు, వాటి యొక్క ఉద్దేశాలు ఏంటి, వాటి యొక్క డిమాండ్స్ ఏంటి, లక్ష్యాలు ఏంటి అనే వాటిని మన ఇది తర్వాత కాలంలో మన ఈ మైకెల్ మరియు తర్వాత డువర్గర్ అనే రాజనీతిజ్ఞులు చదవడం జరిగింది. ఇంకా పొలిటికల్ పార్టీసే కాదు, ఇంకా రాజకీయ రంగానికి సంబంధించిన అనేక వ్యవస్థలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రెస్, మన ప్రెషర్ గ్రూప్స్. ఏ ప్రెషర్ గ్రూప్ అయితే ప్రెషర్ గ్రూప్స్ సామాన్యంగా రాజకీయపరమైన ప్రెషర్ గ్రూప్స్ ఉంటాయి. తర్వాత
రాజకీయాలను ఉపయోగించి రాజనీతి వ్యవస్థలను ప్రభావితం చేసి తమ యొక్క డిమాండ్స్ని పరిష్కరించుకోవడానికి మన తమ యొక్క డిమాండ్స్ని నెరవేర్చుకోవడానికి పనిచేస్తాయి. అవి రాజకీయ వ్యవస్థలను రాజకీయాలను ప్రభావితం చేస్తూ తమ యొక్క ప్రయోజనాలను మన పరిష్కరించడానికి నెరవేర్చడానికి కూడా రాజకీయాలనే అంటాం. ఎందుకంటే ఫీల్డ్ అది రాజకీయ రంగంలో డైరెక్ట్గా పొలిటికల్ పార్టీస్ మరియు ఇతర రాజకీయ వ్యవస్థలు పనిచేస్తాయి. కానీ రాజకీయ రంగంలో పొలిటికల్ కాకపోవచ్చు, సామాజిక ఉద్యమాలు కావచ్చు, కానీ అవి రాజకీయ వ్యవస్థలను ఉపయోగించుకొని తమ యొక్క డిమాండ్స్ని నెరవేర్చుకుంటారు. సో ఇవన్నీ నిజానికి సిస్టమ్స్ అప్రోచ్లో డైనమిక్ పద్ధతిలో చదవడాన్ని మనము ఫ్యూచర్లో కొంచెం డీటెయిల్స్గా నిజంగా చదువుతాం. సో ఈరోజు ఈ సెషన్లో మనము ముఖ్యంగా కంపేరిటివ్ పాలిటిక్స్ చదువుకున్నాము. కంపేరిటివ్ పాలిటిక్స్లో ఇన్స్టిట్యూషన్ అప్రోచ్ బాగా క్షుణ్ణంగా చదువుకున్నాం. ఇంకా మీకు సప్లై చేయబడిన పుస్తకాల్లో ఇంకా మన ఇక్కడెక్కడ నేను హైలైట్ చేయని నేనేమన్నా మర్చిపోతే అవి మీరు పుస్తకాలు చూసి స్పష్టత సంపాదించుకోవచ్చు. సో ఇంతతో ఈ సెషన్ ముగిస్తాను. థ్యాంక్ యూ.